ఇది వచ్చేసి పాత బస్ స్టాండ్, భీమ్గల్ పాత బస్ స్టాండ్. ఇది వంశ మెడికల్ వేప చెట్ల కింద. ఇది ఇలా ముందుకు వచ్చేస్తే స్ట్రైట్కి వెళ్తేనేమో ముంగట ఒక బస్సు కనిపిస్తుంది చూసారా, ఆ బస్సు ఎక్కితే డైరెక్ట్ రుమ్మదిగుట జత్రకే ఉన్నాయి బస్సెస్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి. సో చూద్దాం మరి ముంగట, సరేనా. సరే మరి చూస్తూ ఉండండి. డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి మాకు. ఆటోలు కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ. ఆటోలు బస్సులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది నిజామాబాద్ డిపో బస్సు. ఇది వచ్చేసి శ్రీకొండ నిజామాబాద్ బస్సు. ఇది ఇక్కడ జాతరకి వెళ్ళే బస్సు చాలా ఉంటాయి. ఈ రోడ్ వచ్చేసి ఒకటి మెట్పల్లి వెళ్ళిద్ది, ఒకటేమో కామారెడ్డి వెళ్ళిద్ది. ముందు కలిపి చెప్తాను. ఇప్పుడు కనిపించే చౌరస్తా ఇటు సైడ్ వెళ్తేనేమో మనకు ముచ్చూరు, శ్రీకొండ, కామారెడ్డి. ఇటు స్ట్రైట్గా వెళ్తేనేమో మధ్యలో ఇంకా రెండు రూట్లు ఉన్నాయి, చూపిస్తాను. నా వాయిస్ మీకు క్లారిటీ లేకపోవచ్చు, సారీయా. ఇదిగో ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి. నేను వెళ్ళేదేమో లింబాద్రిగుట్ట. ఇది ఇటు సైడ్ ఏమో మెట్పల్లి. లింబాద్రిగుట్ట రోడ్డు ఇది. ఇక్కడికి భీమ్గల్ ఎండ్ అవుతుంది. ఇది వచ్చి పురణ్పేట్. ముంగడ కనిపించే బోర్డుకి పురణ్పేట. భీమ్గల్ దాటగానే పురణ్పేట వస్తుంది. నిమ్మది ఉంటుంది. ఇది పురణ్పేట్ విలేజ్ దాటుతున్నాను. ఇది మొత్తం బండ్లు మొత్తం వెళ్ళేటి అక్కడికి. ఈ ఆటోలు కూడా అక్కడికి. ఇక్కడ కనిపిస్తుంది దూరంగా కొండపైన ఒక శిఖరం లాగా కనిపిస్తుంది. కొండపైన శిఖరం లాగా వైట్ శిఖరం లాగా కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుంటారు కొంతమందికి. దూరంగా కొండపైన శిఖరం కనిపిస్తుంటుంది, వైట్ శిఖరం. లింబద్రి స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆయనని మనసులో గట్టిగా తలుచుకుంటే ఎలాంటి పనులైనా అయిపోతాయి. ఒక్కసారి ఆయన్ని దర్శనం చేసుకుంటే జన్మ ధన్యం అయిపోతుంది. ఇది మాత్రం నిజం. మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు వస్తాయి. ముంగడి సాయిబాబా గుడి ఉంటుంది. ఇది వచ్చేసి ఇది దత్త సాయిబాబా గుడి. దత్త సాయిబాబా అని
ఈ రోడ్ వచ్చేసి మానాల, వేములవాడ మానాల వెళ్ళే రూట్. ఈ రూట్ మాత్రమే తిరుపతి రూట్కి వెళ్తారు. వీళ్ళందరూ తిరుగు ప్రయాణంలో ఉన్నారు. అందరూ జత్ర అయిపోతుంది కదా, తిరుగు ప్రయాణంలో ఉంటారు. కొంతమంది అక్కడే పడుకుంటారు కూడా. 7వ తారీఖు నుంచి జత్ర ఇది కళ్యాణం జరుగుతున్నారు దేవుడిది, లక్ష్మీ నరసింహస్వామికి. 7వ తారీఖు నుంచి జరుగుతుంది. రేపు ఎల్లుండి దాకా ఉంటుంది మళ్ళీ. ఇంకోటి ఇక్కడ అది కనిపించిందా శిఖరం? ఈ బండ్లు మొత్తం అక్కడి నుంచే వచ్చేటి. ఇక్కడికి ముస్లిమ్స్ కూడా వస్తారు చూడడానికి జాతరని. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే, గోయలో వచ్చి దర్శనం చేసుకుని స్టే చేయాలనుకుంటే, ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది, ముంగట ఉంది, చూపిస్తాను. అది ఒక బస్సు కనిపిస్తుందా చూడండి. జాతర ముంగడ కనిపించేది ఇది గెస్ట్ హౌస్. దుబాక సరళ దశరథ్ గౌడ్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అన్నమాట. ఇది ఫామ్ హౌస్. ఇదిగోండి సిరికొండ, భీమ్గల్, లింబాద్రి సంఘ స్పెషల్ బస్సెస్ ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. లింబాద్రి గుట్ట నుంచి వస్తుంది ఇవన్నీ. వీళ్ళు అయిపోయి వీళ్ళు తిరుగు ప్రయాణంలో ఉన్నారు అందరూ. ముంగట ఆపితే బండ్లు ఆపుతారు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళల్లో దాన్ని ఏమంటారంటే చలానో తీసుకుంటారంటారు, రసీదు కట్టించుకుంటారు. ముంగట ఉన్నారు వాళ్ళు. చూద్దాం, ఆపితే చూద్దాం. ఆపారంటే చూద్దాము, లేకపోతే లేదు. అదే డబ్బులు కట్టించుకోవడం. ఓకే, దీనికి చరాని గుట్టపైకి వెళ్ళడానికి మనకి చరాని వెయిటింగ్ చేశాను. గవర్నమెంట్ వాటికి ఏం లేదు కానీ వీళ్ళకి మన వాళ్ళకి మాత్రం. ఓకే సరే, మరి మనం కూడా చూద్దాం ఇంకేంటి. ఇది ఆలయానికి సంబంధించింది మాత్రం ఇంకేం లేదు. ఆలయ డెవలప్మెంట్ మాత్రమే దీనికి సంబంధించింది. ఓకే, ఇకపోతే మనం ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నా బండి పెట్టుకోవాలి. ఎక్కడో పక్కన రోడ్డు పైన పెడితేనే కొద్దిగా ఇబ్బంది, ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని బాగా భయము. వీడియో కాస్త లెంత్ అయ్యేలా ఉంది చూడండి. ఇది గుట్ట కిందికి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇంకా ఇవన్నీ గెస్ట్ హౌస్ కోసం ఇప్పుడు కడుతున్నారు కొత్త. బస్ అక్కడ వరకు వెళ్ళింది. బండి లోపల పెట్టాలంటే మళ్ళీ మనకు రిస్క్, ట్రాఫిక్ ఇది అవుతుంది.